పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించుదాం. 36వ కీర్తన 8, 9 వచనాలు చదువుదాం. 36వ కీర్తన 8, 9 వచనములు చదువుదాం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రభావములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మందిరములో ఏముంటుంది అంటే ఆయన సన్నిధి ఉంటుంది. దేవుని యొక్క మందిరము పైన దేవుని మహిమ స్వరూపి అయ్యున్న ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. అటువంటి శ్రేష్టమైన స్థలాన్ని నీవు నిండు మనస్సుతో సంతోషముతో వచ్చి ఆయన సన్నిధిలో హృదయపూర్వకముగా నీవు మాట్లాడగలిగితే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మందిరములో ఉన్న సమృద్ధి చేత వారేమై ఉన్నారు? చదవండి 8. మాకు సంతృప్తి ఉన్నది అన్నవారు ఎవరన్నా చేతులెత్తండి. అబద్ధం చెప్పొద్దు, నిజం. చాలామంది ఆ మాటకు అర్థం తెలియకనే ఎత్తుతూ ఉన్నారు. సంతృప్తి లేదు. సంతృప్తి ఉంటే నీవు దేవుని సన్నిధిని వెతుకుతావు. దేవుని రాజ్యమును, నీతిని వెతుకుతావు. దేవుని యొక్క నామ ఘనత మహిమ కోసము నీవు నడవగలుగుతావు, పని చేయగలుగుతావు. ఎందుకు? సంతృప్తిగా ఉన్నావు. ఎలా? దేవుని పని చేస్తే నా పని దేవుడు చేస్తాడు. దేవుడు కార్యాన్ని జరిగిస్తే నా కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుని చిత్తానికి నేను శిరస్సు వంచితే నా చిత్తము నెరవేరుతుంది. దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించక, దేవుని సన్నిధికి రాక, దేవుని చిత్తాన్ని నెరవేర్చక, దేవునికి మహిమ రాకుండా నువ్వు జీవించినంత కాలము మన యొక్క కుటుంబాలే కావచ్చు, ఆత్మీయ జీవితమే కావచ్చు, అరాకొరగా కనబడుతుందే కానీ సంతృప్తిగా కనబడదు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని అంటుకొని బ్రతుకుతున్న వారు జీవితాలాట సంతృప్తి కలిగి ఉన్నరాట. హల్లెలూయా. ఈ యొక్క 2025 సంవత్సరములో నేను ఒక నెల మందిరం గడిగాను అన్నవారు చేతులెత్తండి. నువ్వు దేవుని మందిరాన్నే నిర్లక్ష్యం చేశావు. పోనీ దేవుని మందిరాన్ని నేను ఊడ్చాను, చుట్టూ శుభ్రం చేశాను అన్నవా? లేదు. నీకు సంతృప్తి, నెమ్మది, సమాధానము రావాలి అంటే దేవుని మందిరముతో నీవు ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. దేవుని సన్నిధిని నువ్వు వెతకాలి. మనుష్యులను ఎతకొద్దు, మనుష్యులను ఆశ్రయించొద్దు. హల్లెలూయా. మన మధ్యలో అరుణ సిస్టర్కు అర్థమైందో అర్థం కాలేదు కానీ అమ్మగారు చెప్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాకు ఏ సంవత్సరమో
దర్శనం అయితే వచ్చింది. సురేష్ను చంపారు. ఇక్కడ అన్ని సర్కార్ జెట్లు ఉండే అక్కడ పడేసిపోయినట్టుగా కనబడ్డది. అయితే అది అప్పటి నుండి ఇప్పటి వరకు మరణము అతన్ని వెంటాడింది. ఒకటి బైక్ యాక్సిడెంట్ ద్వారాగా, ఒకటి లారీ యాక్సిడెంట్ ద్వారాగా వెంటాడిన దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కాపాడకపోతే ఈరోజు మన మధ్యలో ఉండేవాడు కాదు. అంత ప్రేమ కలిగిన దేవుడు. మనం చేసే ఆ యొక్క కొద్ది ప్రార్థనకి అంత ఉపకారము చేస్తే, దేవుని మందిరములో నీవుంటే, దేవుని సన్నిధిలో నీవుంటే, దేవునితో నువ్వు సత్సంబంధము కలిగి ఆత్మీయ యాత్రను నువ్వు నడవగలిగితే నీకు సంతృప్తిగా మేలులతో సంతృప్తి పరుస్తాడు. ప్రియులారా, మనము ఆమె ఒక్కతే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చేసిండు అటువంటి కార్యాలు. ప్రతి ఒక్కరిలో ఉన్నవి అటువంటి గొప్ప కార్యాలు. హల్లెలూయా. వాస్తవానికి లింగమ్మ గారు మన మధ్యలో ఉండేది కాదు. ఆమె పోయి కొన్ని సంవత్సరాలు అయ్యేది. ఎంకన్నా వండి పెడతానికి ఇంకొక ఆమెను చేసుకునేవాడు. ఏదో తెలుసో తెలియకో ఆమెకు వచ్చిన ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది, దేవుడు కనికరించాడు. ఆమె ఇప్పటికీ ఆక్సిజన్ మీద ఉండాలని డాక్టర్లు చెప్పారు, కానీ ఆ బాధ లేదు. అటువంటి గొప్ప కార్యాలు చేయటానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని సజీవుల లెక్కలో ఈ సంవత్సరం ఉంచాడు. ప్రియులారా, మందిరము మీద మీకు ప్రేమ ఉండాలి. ఇప్పుడు అర్జెంటుగా ఈ మట్టి పోయటానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజులు డబ్బులు లేవు పోపియటానికి. పోపిస్తే ఈ పాటికి మందిరం దగ్గర కాస్త నీట్గా ఉండేది. మనము బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ బాధ్యత తీసుకోలేకపోయినా నువ్వు చెయ్యగలిగింది, నీ చేతనైంది చెయ్యి. నీ కుటుంబంలో సంతృప్తి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. సమస్తాన్ని దేవుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నీకు తీరుస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. ఉదాహరణకు, ఒక వ్యక్తి కుటుంబంలో ఎవరైనా పోతే 1 లక్ష 2 లక్షలు పెట్టి చిన్న దినమని పెద్ద దినమని మనమైతే జ్ఞాపకార్థ కూటమని చేస్తాం. అవునా కాదా? మీరు చేయనట్టుగానే ఉన్నారు. హల్లెలూయా. మేము భూలోక వాసులము కాదు, పరలోక వాసులము, వాటితో మాకు పని లేదన్నట్టుగా మౌనంగా ఉన్నారు. చేస్తారు భూలోక వాసులు ఉన్నంత వరకు. మనం ఈ మందిరం స్లాబ్ వేసి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పాలి? 1 సంవత్సరం తక్కువైనా ఏం లేదు, ఎక్కువైనా ఏం లేదు. మూడు సంవత్సరాలు అయింది. 2022లో వేసాం. 3 సంవత్సరాలు అయింది. 2020 లాస్ట్లో వేశాం. ఈ మందిరం పనికి లోపల పని చేసడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. 3 సంవత్సరాల పేరు మీద 3 పండుగలు పోయినాయి. ఒక్కరోజు హాస్పిటల్కి పోతే 5,000 నుంచి 10,000 అవుతాయి. అవునా కాదా? మేము హాస్పిటల్కే పోన్నట్టుగా చూస్తున్నారు. అట్టి కృప దేవుడు ఇచ్చిండు గాక. ఆమేన్. అయితే మనం తలా 10,000 వేసుకుంటే పండుగకు ఇది ఒక సుందరమైన ఆలయముగా కనబడేది. లెట్రూమ్ కట్టుకుందామన్నా దాని విషయంలో 2,000 అంటే కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. ఆ మందిరం యొక్క లోటు పూడుస్తే నీ లోటు దేవుడు పూడుస్తాడు. 9వ వచనం చదవండి. నీ యొద్ద జీవపు ఊట కలదు. చదవండి. నీ వెలుగును పొందియే
మేము వెలుగు చూచుచున్నాము. చాలు. దేవుని యొద్ద జీవపు ఊట ఉన్నది. నువ్వెంత గుప్పితే అంత వస్తుంది నీకు. నువ్వెంత దోడుకుంటే అంత దోడుకోవచ్చు. ఎంత తీసుకుంటే అంత తీసుకోవచ్చు. ఆయన నిన్ను అడ్డగించడు. ఆయన వెలుగును పొంది, ఆయన దగ్గర వెలుగుంది. ఆ వెలుగుతో వెలిగించబడి వెలుగుతో ఉన్నాం. మనం వెలగటము అంటే మన సత్క్రియలే మనల్ని వెలిగిస్తవి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ విచిత్రమైన సాక్ష్యం నా జీవితంలో ఒకటి చెప్తాను. ఈ సంవత్సరము అందరూ ఏం చేస్తారు? కొత్త బట్టలు తెచ్చుకుంటారు. అవునా కాదు? ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు. నాకు ఆ బట్టల మీద మనసే లేదు. కృపాకర్ గారు ఉన్నాడు కదా, బట్టల షాప్ ఆయన, సూర్యాపేటలో గండూరి కృపాకర్. ఫ్లెక్సీ ఉంటుంది, దాకా చింపేశాను నేను. ఆయన నాకు జత బట్టలు ఇచ్చిండు, అమ్మగారికి సీర ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అదొక విచిత్రం. అదైపోయిన తర్వాతకి గౌరవరంలో ఒక పాస్టర్ ఉంటాడు. వాళ్ళు సెమీ క్రిస్మస్ ఆరాధనకు పిలిచి నాకు జత బట్టలు ఇచ్చిండు, అమ్మగారికి ఒక చీర ఇచ్చిండు. అది పోయిన తర్వాతకి అమ్మగారు ఊకేనే సూర్యాపేటకు పోక ఊకే రాక మళ్ళీ నాకు జత తెచ్చింది. ఎన్ని అయినాయి? 3 అయినాయి. అంతంతో ఆగలే. నాకు తెలియకుండానే నేను 2 జతలు తీసుకున్నా. ఊకేనే బజార్లో నిలబడ్డాను, ఆలోచన చేస్తా ఉన్నా. ఎవరో బ్యాగులో బట్టలు వేసుకుండు వచ్చిండు. 2 జతలు కొన్నాను 1500 ఇచ్చి. 4 ఒకటి కుట్టించాను, ఇంకా 4 అట్నే ఉన్నాయి. హల్లెలూయా. 4 3 మాత్రం ఖచ్చితంగా కుట్టిస్తాను. క్రిస్మస్ కోటి, 31 కోటి, జనవరి 1 కోటి. మనము దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వాక్యము సెలవిచ్చినట్లుగా మనుషుల దయ, దేవుని దయతో మనము వర్ధిల్లుతాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఓ కుటుంబము దేవుని పరిచర్యకు డబ్బులు ఇస్తే ఆ మట్టి తెచ్చాం. ఓ డబ్బా 20 లీటర్ల పెయింట్ బయటంగా మొత్తం వేయడానికి తెచ్చాం. కిరణ్ మరి రేపు వస్తే చుట్టూ వేయించటం జరుగుతుంది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఈ పరిచర్య సంపాదించుకొనటానికి చేస్తున్న పరిచర్య కాదు. మాకు పేరు రావాలని చేస్తున్న పరిచర్య కాదు. పేరు రావాలంటే ఏదో మినిస్ట్రీలలో చేరితే వాళ్ళు శాలరీ ఇస్తారు, వాళ్ళకున్న వేల మంది ప్రజల్లో మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటాడు ఎప్పుడు ఒకసారి. అది మాకు అవసరం లేదు. అది దేవుని చిత్తము కాదు. మిమ్మలను ప్రేమించి మమ్మలను ఇక్కడ నిలబెట్టాడు. ఇది మీకు, మీ పిల్లలకు, మీ వంశావళికి తరతరములు ఆరాధించుకునే స్థలం ఇది. మీరు ప్రేమిస్తే మీ పిల్లలు ప్రేమిస్తారు, మీరు నడిస్తే మీ పిల్లలు నడుస్తారు, మీరు వచ్చి ఆరాధన చేస్తే మీ పిల్లలు ఆరాధన చేస్తారు. అది దేవుని కృప. తరతరములకు నిలిచియుండుటకు మార్గము మీకు తెరిచాడు దేవుడు. దానిని మూస్తున్నారో, తెరిచి సాగుతున్నారో, మీ ఆత్మీయ జీవితాన్ని మీరు గమనించుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన అనుదిన ఆత్మీయ యాత్రలో అత్యధికముగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని కార్యాలకు మనము కష్టముతో చేసినా పర్వాలేదు, నీ ప్రతిఫలం పోదు. దుఃఖముతో చేసిన నీ ప్రతిఫలం పోదు. అయిష్టకరంగా చేసిన నీ ప్రతిఫలం పోదు. అది మనుషులకు చేస్తే మనుషులు దాన్ని గుర్తెరిగి గమనించి కొన్నిసార్లు చేతులెత్తేస్తాడు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు.
నువ్వేటువంటి మనసు కష్టం పెట్టుకున్నా, అసూయ పెట్టుకున్నా, ఇష్టము లేక ఏడుస్తూ చేసినా నీ పనిని దేవుడు చూశాడు గనుక దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు ప్రియులారా. లేలియా. అందుకనే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది. సోమరి సీమల దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకోవాలి? జ్ఞానము నేర్చుకోవాలి. వర్షాకాలం సీమలు బయట కనపడవు. ఎక్కడ కనపడతాయి? పుట్టలో దాగుతాయి అవి. ఎందుకు? అది వర్షాకాలం వాటికి ప్రమాదకరమైన కాలం. వర్షాకాలం పోయిందనుకో, వేసవి కాలమంతా కష్టపడి తనకు కావలసిందంతా సమకూర్చుకుంటుంది, దాచుకుంటుంది. ప్రతికూల పరిస్థితులలో, కష్టకాలములో, వ్యతిరేకతలో అది దానిని అనుభవిస్తుంది. నీవు నేను కూడా మనము దేవునికి ఆరాధించే సమయము దొరికినప్పుడు దానిని సద్వినియోగపరచుకోవాలి. దేవుణ్ణి స్తుతించే సమయాన్ని ఉపయోగించుకోవాలి. దేవుణ్ణి మహిమపరిచే ఆ పరిస్థితిని మనము గుర్తెరిగి నడవాలి. అదే జ్ఞానము అంటారు. అందుకని సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకో. ప్రార్థన అంటే నీవు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. సభ అంటే సోమరితనము, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన, కూడిక, సావాసము అంటే సమస్తాన్ని పక్కన పెట్టి వచ్చి తెల్లవార్లు చేసుకో నీ పని. దేవుడు ఆ కష్టాన్ని చూస్తాడు, ఆ ప్రయాసాన్ని చూస్తాడు. నువ్వు నడిచిన ఆ చక్కటి ఆత్మ నడిపింపు కార్యాన్ని దేవుడు గుర్తెరిగి నీకు సహాయము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక ఆయన మందిరములో ఉన్నవారాట సమృద్ధి అయిన మేలుతో తృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకు దేవుడు ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం కూడా నీకు ఏదియు తక్కువ కాదు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు దేవునితో పెనుగులాడావు? ఎన్నిసార్లు దేవునితో కొట్లాడావు? ఎన్నిసార్లు దేవునితో సంభాషణ చేశావు? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నీ అభివృద్ధికి సాతానును తీసుకొచ్చి మధ్యలో పెట్టొద్దు. పొద్దాక వాని మీద పడి ఆడవద్దు. వాడు ఈ చెంప ఆ చెంప బాత్తడు. పనికిరానోడా, పనికిరాని దాన, నా మీద పడతావెందుకు? నీ ఆశీర్వాదమును దేవుడు నీకు సిద్ధపరిచి ఉంచితే తెచ్చుకునే జ్ఞానము లేదు, పొందుకునే సామర్థ్యము లేదు. ప్రతిదానికి నన్ను దూరుస్తావని వాడు వేస్తాడు. హల్లెలూయా. నువ్వు చెయ్యగలిగింది చెయ్యి, నువ్వు చెయ్యలేని దాన్ని దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏది చెయ్యకుండా సాతాను అంటే వాడుకోడు. వానికో నియమం ఉంది. వాడు ఆ నియమం ప్రకారం వెళ్తాడు. ఆ నియమము ప్రకారము తప్పి వాడు వెళ్ళిండంటే దేవుని దయించు అగ్ని వాణ్ణిని వెంటాడుతుంది. సాతాన్ని ప్రతిదానికి సాతాను మీద రుద్దొద్దు, సాతాను మీద నెట్టొద్దు. నువ్వు సోమరివై, నువ్వు అజ్ఞానివై, నువ్వు మూర్ఖురాలువై, నువ్వు అవిశ్వాసివై వాణ్ణి ఎందుకు తీసుకొచ్చేది? నువ్వు విశ్వాసముతో ఉండు, నువ్వు జ్ఞానముతో ఉండు, పట్టుదలతో, పౌరుషముతో, రోషముతో ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో పెనుగులాడు. అప్పుడు దేవుడు చేసేది చేసి పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక కుటుంబం డబ్బులు ఇచ్చారు. మట్టి దోలించవలసిన బాధ్యత నాది. ఆ డబ్బులను నేను నా జోబులో, బీరువాలో పెట్టుకొని ప్రభువా మట్టికి అడ్డుగా ఉన్న సాతానును తొలగించండి, చంపకురికి చల్లున సాతానన్న దేవుడని వేస్తాడు. అరే భయ్, నీకు డబ్బులు ఇచ్చాను, తోలించుకో.
నీ డబ్బులు బీరువాలో పెట్టుకొని మట్టిదే మట్టిదే అంటావు. ఇదే మూర్ఖత్వం, అజ్ఞానత, సోమరితనం, నిర్లక్ష్యం. వీటిని విడిచిపెట్టినప్పుడు దేవుని సంతృప్తి మనకు దొరుకుతుంది, సమృద్ధి మనం అనుభవిస్తాం. ఆయన మందిరానికి వచ్చిన గుడ్డివాడు, కుష్ఠరోగులు, అనేక రోగాలు కలిగిన వారు బాగుపడ్డారు. దీర్ఘకాల వ్యాధులతో పీడించబడిన వారు విడుదల పొందారు, దీవించబడ్డారు, కృపను పొందుకున్నారు. ప్రియులారా, నీవు నేను ఆయన మందిరాన్ని మహిమపరిచే పనులు మనము చేసినప్పుడు దేవుని మహిమ మనపై, మన కుటుంబాలపై ఆవరించి ఉంటుంది. ఆయన దగ్గర జీవపు ఊట కలదు. నువ్వు ఎంత గుప్పితే అంత వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరము క్యాలెండర్లకు నేను నానా తిప్పలు పడేది. అన్నిటిని కట్ చేసుకుంటూ వస్తే క్యాలెండర్లు 31st నైట్ వచ్చేది. టెన్షన్ ఉండేది నాకు. కానీ ఆల్రెడీ మనకు 3 రోజులు 4 రోజులు ముందుగానే వచ్చినాయి క్యాలెండర్లు. 31st రోజున రిలీజ్ చేద్దామని అటు పెట్టాం. దానికి కూడా దేవుడు 5,000 సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెతుకు, దేవుని నియమ నిబంధనలను పాటిస్తూ, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు ముందుకు సాగు. ఆయన మందిరములో పెనుగులాడటం నేర్చుకో. యాకోబు అరణ్యములో ఒక రాయి తీసుకొని నూనె పోసి ఆయనకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. నిజంగానే ఆయన ఆ మాట పలికినప్పుడు అక్కడ బేతేల్లో ఒక మందిరం కట్టబడ్డది. ప్రియులారా, ఇది కూడా మన కోసము కట్టబడిన మందిరము, మన ఆశీర్వాద కోసము నిర్మించిన ఆలయము, మన యొక్క క్షేమస్థితికే మొరపెట్టుకునటానికి దేవుడిచ్చిన పరిశుద్ధ స్థలము. దీన్ని పవిత్రముగా, పరిశుద్ధముగా, చక్కగా ఉంచుకోవలసిన బాధ్యత నీది, నాది, మనందరిది. దీనిని పోయేటప్పుడు ఎవరు భుజం మీద తీసుకొని పోలేరు. ఇక్కడే ఉంటుంది. మన పిల్లల కోసం, మన మనవళ్ళ కోసం, మన ముని మనవళ్ళ కోసము, మన తరతరాల వంశాల వారి కోసం ఉంటుంది. దీనిని ఎంతగా మనం అభివృద్ధి చేసుకుంటే అంత ఆశీర్వాదాన్ని మనము పొందుతాం. దేవుడు అట్టి కృప, అట్టి దయ, కనికెరము మనకు దయచేయును గాక. ఆమేన్.